తర్వాత స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. దానిలోకి ఒక 3 స్పూన్ల నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కాస్త హీట్ అవగానే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ స్మెల్ వల్ల మనం దాన్ని తినడానికి వండుకోవడానికి కూడా ఇష్టపడమన్నమాట. ఇలా చేశారంటే ఖచ్చితంగా తింటారు. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం క్యాబేజీ కాస్త ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక కోడిగుడ్డు పగలగొట్టి దానిలో వేసుకోండి. అంతేనండి. ఈ కోడిగుడ్డు వేసి కొంచెం ఆయిల్ చూసుకొని మీ క్యాబేజీలో ఆయిల్ ఉంటే ఓకే, లేకపోతే 1 స్పూన్ ఆయిల్ యాడ్ సపరేట్ అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కాస్త వేసుకోవాలి. రుచికి సరిపడిన ఉప్పుని వేసుకోవాలి. ఇంకా కారపొడి, కారం అనేది చాలా తక్కువ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోయింది. అంతేనండి, మన క్యాబేజీ ఫ్రై అయితే క్యాబేజీ ఎగ్ బుర్జీ అయితే రెడీ.